హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో తెలుసా? మేమైతే చిలకడ దుంపలు అంటామండి. మీరు ఇది ఎలా ఉడకబెట్టుకుంటారు, మేమైతే ఎలా ఉడకబెట్టుకుంటామో చూపిస్తామన్నమాట. కానీ చాలామంది నీళ్లు పోసి ఉడకబెడతారండి. అలా ఉడకబెట్టకూడదు. అలా ఉడకబెట్టడం వల్ల దాంట్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట. నేను చెప్పిన విధంగా కనుక ఉడకబెట్టుకుంటే 5 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయి. అలాగే టేస్ట్గా కూడా చాలా బాగుంటాయండి. ఇవి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. వీటిని చక్కగా పైన చెక్కు తీసేసి ఇలా కడుక్కుని నీట్గా రౌండ్గా చేసుకుని కొద్దిగా ఒక చిన్న పెద్ద ముక్క అంతా బెల్లం వేసుకుని ఒక స్పూను నెయ్యి వేసుకుని చక్కగా మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మధ్యలో ఇలా కదుపుతూ ఉంటే చక్కగా 5 నిమిషాల్లో చిలకడ దుంప అనేది ఉడికిపోయి అసలు తియ్యగా ఆ నెయ్యి స్మెల్లు అలాగే బెల్లంతో ఎంతో టేస్ట్గా గులాబ్ జామ్ ఉన్నట్టు ఉంటుందండి. కావాలంటే ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎక్కువ సమయం కూడా పట్టదనమాట. 5 నిమిషాల్లో ఇది చక్కగా ఉడికిపోయిద్ది. ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు అయితే చక్కగా ఇలా ట్రై చేసి చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నీళ్ళల్లో మాత్రం ఉడకబెట్టొద్దు. ఉడకబెడితే మాత్రం వాటిలో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.